వాళ్ళు అలా వాళ్ళ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉండగానే మా అత్తయ్య మావయ్య అంటే పాదు పేరెంట్స్ నన్ను పెళ్లి కూతురుని చేశారు కాబట్టి నన్ను ఆశీర్వదించడానికి వచ్చి వాళ్ళ మాటలు విని వాళ్ళకి బాగా గట్టి పెట్టడంతో వెంటనే వాళ్ళ నోర్లు మూతపడ్డాయి. అత్తయ్య మావయ్య మాట్లాడిన మాటలు వాళ్ళకి బుద్ధి చెప్పిన తీరు చూసిన నాకు ఒక విషయం అయితే క్లియర్గా అర్థమైంది. నేను నా పుట్టింటి నుండి మళ్ళీ పుట్టింటి లాంటి అత్తింటికే వెళ్తున్నాను అని. అత్తయ్య మావయ్య నన్ను పెళ్లి కూతురిగా చూసి చాలా మురిసిపోయారు. ఇద్దరూ నన్ను ఆశీర్వదించి అమ్మా నాన్నలలానే నన్ను దగ్గరకు తీసుకుని చాలా సంతోషపడ్డారు. కన్న తల్లిదండ్రులలానే వాళ్ళు నాపై చూపిస్తున్న ప్రేమకి నాకు అయితే అప్పటి వరకు మనసులో ఎక్కడో ఉన్న ఆ కాస్త భయం కూడా తీసేసినట్టు అనిపించింది. అత్తయ్య ఆవిడతో తీసుకొచ్చిన లక్ష్మీహారం నా మెడలో వేసి, ఇది మన వంశంలో తరతరాలుగా వస్తున్న లక్ష్మీదేవి హారం తల్లి, నువ్వు పెళ్లిలో ఇది వేసుకోవాలి అన్నారు నా నుదుటిన ముద్దు పెడుతూ. మిగిలిన నగల బాక్స్ అమ్మ చేతికిచ్చి, వదిన, మా ఇంటి ఆచారం ప్రకారం మా ఇంటికి కాబోయే కోడలు ఈ నగలతోనే పీటల మీద కూర్చోవాలి, మీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగారు. దానికి అమ్మా నాన్న నవ్వుతూ, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీ ఇష్టం అనడంతో వాళ్ళు కాసేపు కూర్చుని అలా వెళ్ళగానే వాళ్ళ వెనకే పాదుని దీవించడానికి అమ్మా నాన్న వెళ్లారు, మా పెద్దమ్మ వాళ్ళని ఉండమని చెప్పి. అమ్మ వాళ్ళు వెళ్ళాక భోజనం చేసి నా రూమ్లో కూర్చున్న నాకు కాసేపటి క్రితం అత్తయ్య మావయ్య నన్ను పెళ్లి కూతురిగా చూసి మురిసిపోతూ, మా పార్దు కాని నిన్నిలా చూశాడు అంటే ఎంత సంబరపడిపోతాడు, వాడు ఊహించినట్టే భలే ముద్దుగా ఉన్నావు బంగారు తల్లి అన్న వాళ్ళ మాటలే చెవిలో మారుమ్రోగుతుంటే ఎందుకో నాకు తెలియకుండానే మనసంతా హాయిగా అనిపించింది. మొత్తానికి ఈరోజు మనసుని కష్టపెట్టే మాటలు నా చెవిన పడ్డా వాటి వల్ల కూడా మంచే జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే భవిష్యత్తులో బావ టాపిక్ ఎప్పుడైనా వచ్చినా అత్తయ్య మావయ్య నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకం అయితే చాలా బలంగా కలిగింది నాలో. అందుకే ప్రస్తుతానికి నేనెంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా పార్దు విషయంలో నేను లైఫ్లో నా సోల్మేట్తో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అంత ప్రేమించాలి, తిరిగి మరింత ప్రేమను పొందాలి అని చాలా ఆశలు పెట్టుకున్నాను నా మ్యారీడ్ లైఫ్ మీద. కానీ బావ నా విషయంలో చేసిన మోసానికి ప్రేమ అంటేనే కాదు, పెళ్ళి అంటేనే నమ్మకం పోయింది నాకు. కానీ నాకు తెలియకుండానే 2 ఏళ్ల తర్వాత నాన్న నోటితో పాదు మాట వినగానే నా మనసు ఎంత అలజడికి గురైందో నాకు ఇప్పటికీ గుర్తుంది. పాదు ఇంకా లైఫ్లో అడుగు పెట్టకుండానే నా లైఫ్ని చాలా మార్చేశాడు. ఇక పార్దు పూర్తిగా అన్ని హక్కులతో నా భర్తగా నా లైఫ్లో అడుగుపెట్టాక తనతో నేను ఇంకెంత హ్యాపీగా ఉంటానో అన్న ఊహే నన్ను సంతోషంలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్దు 2 ఏళ్లు నా కోసం వెయిట్ చేశాడు అని నాన్న చెప్పినప్పుడు నాలో ప్రేమ మీద చచ్చిపోయిన నమ్మకం మొలకెత్తింది. ఆ నమ్మకం ఇప్పుడు ఎంతగా బలపడిందంటే పార్దు నా లైఫ్లో అడుగుపెట్టే క్షణం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇలా పూర్తిగా పార్దు ఆలోచనలతోనే ఆ రోజు మాత్రమే కాదు, ఆ రాత్రి కూడా గడిపేశాను. అర్ధరాత్రి వరకు గడిపాను గాని అమ్మా నాన్నలకి దూరంగా వెళ్ళడం అన్న ఆలోచన కూడా నా మనసు భరించలేకపోతుంది. ఆ ఫీలింగే చాలా పెయిన్ఫుల్గా ఉంది. బాగా ఏడుపొచ్చేస్తుంటే అమ్మా నాన్నల రూమ్ దగ్గరికి వెళ్ళాను. పాపం వాళ్ళు కూడా నిద్రపోకుండా నా గురించి మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఇక నేను వాళ్ళని అలా చూస్తూ ఆగలేకపోయాను. వెంటనే వెళ్ళి అమ్మ ఒడిలో పడుకుని నాన్న చేతులు పట్టుకుని చాలాసేపు ఏడ్చేశాను. అమ్మా నాన్నలు నన్నెంతగా సముదాయించినా లాభం లేకుండా పోయింది. చాలాసేపటికి ఏడ్చి ఏడ్చి నాకు బాగా ఇష్టమైన నాన్న గుండెల మీద పడుకుని, నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, మీతోనే ఉంటాను, నాకు చాలా భయంగా ఉంది అనగానే అమ్మ ఏడ్చేసింది కానీ నాన్న గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. నాన్న అలా నవ్వేసరికి నేను ఉక్రోషంగా లేచి కూర్చుని, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు, నేను వెళ్ళిపోతుంటే నీకు హ్యాపీగా ఉందా అని అడిగాను కోపంగా. నేనెంత కోప్పడినా నాన్న మాత్రం చాలా కూల్గా నన్ను తిరిగి మళ్ళీ దగ్గరికి తీసుకుని, నా రాధీ తల్లి నిన్నో మొన్నో పుట్టినట్టు ఉందిరా, అప్పుడే పెద్దై అత్తారింటికి కూడా వెళ్ళిపోతుంది, నా మనసులో నీకంటే ఎక్కువ బాధగా ఉందిరా నాకు, ఎందుకంటే నేను నీకు నాన్నని మాత్రమే కానీ నాకు నువ్వు కూతురివి, మా అమ్మవి కూడా రా, నువ్వు దూరంగా వెళ్తున్నావు అన్న ఆలోచనకే నాకు నిద్ర రావట్లేదు అంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకో. కానీ ఇది తప్పదురా, ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రులకి ఈ పరిస్థితి తప్పదు.
పుట్టింటికి పరాయిదై మరో ఇంటి లక్ష్మిలా ఆ ఇంట్లో అడుగుపెట్టక ఆడపిల్లకి తప్పదు. నీలాంటి ఆడపిల్లలు ఇదిగో ఈ టైంలో ఇలా ఏడుస్తారు గాని పెళ్ళయ్యాక అమ్మ బంగారం ఒకసారి రారా, నిన్ను చూడాలని ఉంది, నీ మీద బెంగగా ఉంది అంటే అమ్మో మా ఆయనకి కుదరదు, మా ఆయన నేను లేకపోతే ఇబ్బంది పడిపోతారు అంటారు. ఏ ఆడపిల్లకైనా పెళ్లి అవ్వకముందు తల్లిదండ్రులే ప్రపంచం రా. కానీ ఒక్కసారి ఆడపిల్ల మెడలో ఆ 3 ముళ్ళు పడ్డాక భర్తే సర్వస్వం అయిపోతాడు. మిగిలిన అందరూ ఆడపిల్ల తల్లిదండ్రులతో సహా భర్త ముందు పరాయి వాళ్లే అవుతారు అని చెప్పగానే నా ఏడుపు ఇంకా పెద్దదైంది. ఆ క్రమంలో నాన్న చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉందో తెలీదు గాని నాన్న ఒకే మాట చాలా నమ్మకంగా చెప్పారు. రాధి తల్లి ఏ తండ్రైనా కూతురికి మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటాడు. ఆ జీవితం తనకి ఇవ్వబోయే జీవిత భాగస్వామిలోనే ఉంటుంది. నీకు పార్థుని మించిన లైఫ్ పార్ట్నర్ని, ప్రేమించేవాడిని నేను ముల్లోకాలు వెతికినా దొరకడురా. అంత ఇష్టం ప్రేమ నువ్వంటే పార్థుకి. ఒక్క మాటలో చెప్పాలంటే పార్థు ప్రాణమే నువ్వు అన్నారు. ఆ క్షణం గుండెల్లో ఏదో అలజడి. అసలు నేను పార్థుకి ఎలా తెలుసు? పార్థు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తా? పార్థు నన్ను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు? ఎందుకు నా కోసం 2 ఏళ్లు ఓపిగ్గా వెయిట్ చేశాడు? అతని ఇష్టాన్ని, ప్రేమను అతని పేరెంట్స్ కూడా ఎందుకు కాదనలేదు? ఇక ఒక ప్రశ్న కాదు, కొన్ని వందల ప్రశ్నలు నా మెదడుని తొలిచేస్తుంటే నాన్న చెప్పే మాటలు వింటూ అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయాను. ఉదయాన్నే అమ్మ నిద్రలేపగానే ఏమాత్రం గొడవ చేయకుండా బుద్ధిగా నిద్రలేచాను. నేను లేచిన వెంటనే నిన్నటిలానే నాకు నలుగు పెట్టి స్నానం చేయించి పట్టుచీర కట్టి రెడీ చేసి గౌరీ పూజ చేయించారు. పూజ ముగిసేసరికి ఇల్లంతా చుట్టాలతో చాలా హడావిడిగా ఉంది. ఈరోజు నైటే పెళ్లి కావడంతో అమ్మా నాన్నలు చాలా బిజీగా ఉన్నారు. కానీ 2 నిమిషాలకు ఒకసారి ఇద్దరూ ఎక్కడున్నా సరే ఆ ఉన్న చోటు నుండి నన్ను చూసుకుంటూనే ఉన్నారు. వాళ్ళని అలా చూస్తుంటే మనసులో ఏదో తెలియని బాధ కన్నీళ్ల రూపంలో బయటికి రావడానికి నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. కానీ ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం. కర్మకాలి కన్నీళ్లు బయటకు వచ్చాయి అంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అన్న భయం చాలా కష్టంగా కన్నీళ్లు అణుచుకునేలా చేసింది. అంతే కదండి, ఆడపిల్లకి కనీసం స్వేచ్ఛగా కన్నీళ్లు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. నాలాంటి దురదృష్టవంతులకు అయితే ముందే లేదు. ఒకవేళ పొరపాటున 2 కన్నీటి చుక్కలు రాలడం ఎవరైనా చూసినా ఈ పిల్లకి ఈ పెళ్లి ఇష్టం లేదేమో, లేకపోతే వాళ్ళ బావని మర్చిపోలేకపోతుందేమో అంటూ ఇలా ఒకటి ఏంటి 100 అనుమానాలు పుడతాయి. నిన్నటిలానే నరం లేనిక నాలుక కదండి, భరించేవాడు ఉంటే ఎన్నైనా అంటారు. ఇలా అమ్మా నాన్నలను గమనిస్తూనే కష్టంగా కన్నీళ్లను అదిమిపెట్టుకుని నిర్విఘ్నంగా పూజ అయితే పూర్తి చేశాను. పూజ పూర్తి అవ్వగానే ముందుగా నన్ను పంతులు గారు ఆశీర్వదించి తర్వాత అమ్మా నాన్నలను పిలిచి వాళ్ళ చేత కూడా ఆశీర్వాదాలు ఇప్పించారు. కాసేపటికి నన్ను నా రూమ్లోనే ఉండమని చెప్పి అత్తలు పెద్దమ్మలు పార్థు వాళ్ళు వచ్చారు అని మా ఇంటికి 2 ఇళ్ళు అవతల ఉన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటిని వాళ్ళకి విడిదిల్లుగా ఇవ్వడంతో వాళ్ళకి వసతులు చూడడానికి వెళ్లారు. నా దగ్గర వదిన వరుస అయిన 2ని వదిలిపెట్టి నేను నా రూమ్ విండో నుండి ఇంటి ముందు వేసిన పందిరి దగ్గర మా వాళ్ళు అందరూ చేస్తున్న హడావిడి చూస్తూ ఉన్నాను. అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. నా పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి అనేది మా నాన్న కల. అందుకే పదే పదే అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూనే ఉన్నారు. నాన్న కళ్ళల్లో కంగారు నాకు స్పష్టంగా తెలుస్తుంది. అమ్మా నాన్నల ప్రతి ఎమోషన్ నాకు తెలుస్తున్నా ఏం చేయలేని పరిస్థితి నాది. ఆడపిల్లని కదా, ఎక్కువగా రియాక్ట్ కాలేను. ఏ తండ్రైనా అంతే కదండి, తనకున్నదంతా పోగు చేసి కూతురికి ఒక మంచి అల్లుడిని వెతికి అతని చేతిలో పెట్టి హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోవాలి అని కోరుకుంటాడు. కానీ పాపం ఆ కళ అందరి తండ్రుల విషయంలో నెరవేరదు. మా నాన్న విషయంలో మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న నమ్మకం అయితే నాకుంది. కారణం నాన్న నన్ను చెన్నై పంపించడానికి చాలా ఈజీగా ఒప్పుకున్నారు. నేను ఫస్ట్ టైం చెన్నైకి వెళ్ళడానికి బస్ ఎక్కినప్పుడు నాన్న కళ్ళల్లో నేను చూసిన కన్నీళ్లు నాకు ఇప్పటికీ గుర్తుంది. చదువుకోవడానికి కొన్నాళ్ళు దూరంగా వెళితేనే నాన్న తట్టుకోలేకపోయారు. అలాంటిది జీవితాంతం ఇంకో ఇంటికి పంపించేస్తున్న నాన్న కళ్ళల్లో బాధ కంటే తన కూతురికి మంచి భర్త దొరికాడు అన్న ఆనందమే ఎక్కువ కనిపిస్తుంది. అసలు నాన్న పార్థు మీద ఇంత నమ్మకం ఎలా పెంచుకున్నారో తెలియదు గాని నాన్న నమ్మకం నాలో కూడా నమ్మకానికి పునాది అయ్యింది అనే చెప్పాలి. సాయంత్రం అవుతుండగా అత్తయ్య అంటే పార్థు వాళ్ళ అమ్మగారు
పట్టు చీర నగలు తీసుకొచ్చి నన్ను స్వయంగా ఆవిడే రెడీ చేశారు, అచ్చం అమ్మలానే. నేను కూడా అప్పటికే 2-3 సార్లు అత్తయ్యని కలవడం వల్ల, ఆవిడతో కాస్త చనువు ఏర్పడడం వల్ల మేమిద్దరం బానే కలిసిపోయాం. నన్ను పూర్తిగా రెడీ చేసి బాసికం కట్టడానికి అత్త వరుస అయ్యే వాళ్ళ కోసం చూశారు. మామూలుగా అయితే అది మా మావయ్య భార్య కట్టాలి గాని, ఆ రోజు అమ్మాయి ఇచ్చిన వార్నింగ్కి అప్పటి నుండి అత్తయ్య గాని బావ కానీ కనపడింది లేదు. అందుకే అమ్మ అత్తయ్య వరుస అయిన మరొక ఆమెను తీసుకొచ్చి కట్టించింది. నన్ను పూర్తిగా రెడీ చేశాక అత్తయ్య, అదేనండి పాదు వాళ్ళ అమ్మగారు, నన్ను చూసి మురిసిపోతూ చేత్తో దిష్టి తీసి నా నుదుటిపై ముద్దు పెట్టి, బంగారు బొమ్మలా ఉన్నావురా, పాదు గాని నిన్నిలా చూశాడంటే ఇటు నుండి ఇటే నిన్ను ఎత్తుకుపోతాడు అని నవ్వారు. అత్తయ్య మాటలకి నేనసలు తలెత్తి ఆవిడ వైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోయాను. తరువాత ఆవిడ కూడా రెడీ అవ్వాలి అని వెళ్ళిపోయారు. అలా నా దగ్గర ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరూ ఏదో ఒక పని ఉందని వెళ్ళిపోయారు. ఇంకో అరగంటలో పెళ్లి అని తలుచుకుంటేనే ఒంట్లో ఏదో తెలియని వణుకు, ఎందుకో మనసంతా తెలియని అలజడి, భయంతో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంటే చేతులు నలుపుకుంటూ విండో నుండి బయటికి కనిపిస్తున్న హడావిడి చూస్తూ ఉన్న నాకు నా పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కాక భయపడుతూ ఉన్న నా దగ్గరికి అత్తయ్య రెడీ అయ్యి నా దగ్గరకు వచ్చారు. కానీ నేనున్న పరిస్థితిలో ఆవిడ రావడం కూడా గమనించలేదు. ఆవిడ వచ్చి నా భుజం మీద చెయ్యేసి, భయంగా ఉందా రాధి తల్లి అని అడిగారు. ఆవిడ ప్రశ్నకి నేను ఉలిక్కి పడాలి కానీ నాకు ఆవిడలో మా అమ్మే కనిపించేసరికి వెంటనే హగ్ చేసుకుని, చాలా భయంగా ఉందమ్మా అనగానే ఆవిడ నవ్వుతూ నా వెన్ను నిమిరి, ప్రతి ఆడపిల్ల జీవితంలో ఈ సమయంలో భయం సహజంరా. ఇన్నాళ్ళు గారాబంగా పెంచిన తల్లిదండ్రులను, స్వేచ్ఛగా తిరిగిన ఇంటిని, 20 ఏళ్ళు ఓన్ చేసుకున్న లైఫ్ని వదిలిపెట్టి అసలు నీకు పరిచయమే లేని వ్యక్తి జీవితంలోకి, నీకు అలవాటే లేని ఇంట్లో అడుగు పెట్టాల్సి వస్తుందన్న భయం, కంగారు ఖచ్చితంగా ఉంటాయి. కానీ అవి కూడా ఒక అందమైన అనుభూతులురా. ఇది లైఫ్లో కేవలం ఒక్కసారి మాత్రమే వచ్చే మూమెంట్స్, వాటిని మిస్ చేసుకోకు అనగానే ఆవిడ మాటలు నాలో కాస్త ధైర్యాన్ని నింపాయి. అత్తయ్య నేను కాస్త కుదుటపడ్డాక నా తల నిమురుతూ, ఇప్పటి వరకు నువ్వు మీ నాన్న యువరానివిరా. నీ మెడలో తాలిపడ్డ మరుక్షణం నుండి నువ్వు పాదు మహారాణివి. వాడి విషయంలో నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. ఒక తల్లిగానే కాదు, సాటి ఆడదానిగా కూడా నీకు నేను వాడి విషయంలో హామీ ఇస్తున్నాను. ఇన్నాళ్ళు నువ్వు ఈ ఇంట్లో ఎంత సంతోషంగా అయితే ఉన్నావో అంతకంటే ఎక్కువ సంతోషంగా పాదు నిన్ను చూసుకుంటాడురా, నన్ను నమ్ము. జీవితంలో కొన్ని మర్చిపోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని వద్దనుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుందిరా అన్నారు. అత్తయ్య మాటలు నాలో పూర్తిగా భయాన్ని, కంగారుని పోగొట్టడమే కాదు, నా మనసులో పాదుని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఎగ్జైట్మెంట్ని మరింత పెంచేశాయి. ఈ మాటలన్నీ అమ్మ గుమ్మం దగ్గరే ఉండి విన్నట్టుంది. ఏడుస్తూ వచ్చి అత్తయ్య చేతులు పట్టుకుని, నా బిడ్డకు అత్తింట్లో కూడా అమ్మ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వదినా అనింది. అలా ఇద్దరూ నా గురించి పాదు గురించి మాట్లాడుకుంటూ ఉండగా పెద్దమ్మ వచ్చి నన్ను పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పింది. ఈసారి భయం ప్లేస్లో అలజడి మొదలైంది. అలాంటి సిచ్యుయేషన్లో కూడా నన్ను నేను ఒకసారి అద్దంలో చూసుకున్నాను. నాకు నేనే ముద్దొస్తుంటే అద్దంలో నాకు నేనే ముద్దు పెట్టుకున్నాను. నా పిచ్చి చేష్టలు అమ్మకు అలవాటే అయినా అత్తయ్య ముందు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నందుకు ఆవిడ నా గురించి ఏమనుకుంటారో అని నా నెత్తి మీద ఒకటి పీకి, చేసింది చాలు పద, మరీ చిన్నపిల్లలా తయారవుతున్నావు అనగానే అత్తయ్య అమ్మకు అడ్డుపడి, పోన్లే వదిన చిన్నపిల్ల అంటూ నన్ను వెనకేసుకొచ్చారు. అలా అక్కడి నుండి నన్ను వాళ్ళిద్దరే బయట మండపం దగ్గరికి తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. అమ్మో, పీటల మీద కూర్చున్నాక అప్పటి వరకు ఉన్న నాలో అలజడి స్పీడ్ పెంచడమే కాదు, అడ్డుతెర వెనుకున్న పాదుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాలో ఉన్న ఎగ్జైట్మెంట్ ఇంకా తారాస్థాయికి వెళ్ళింది. నా లోపల ఫీలింగ్స్ ఇంతగా గొడవ చేస్తున్నా బయట మాత్రం పంతులు గారు చెబుతున్నట్టే పూజ చేసి నా చేత పాదుకి, అతని చేత నాకు కంకణం కట్టించారు. పాదుని చూడకపోయినా అతని చేతి స్పర్శకి నా ఒళ్ళంతా చల్లబడిపోయినట్టు అనిపించింది. నాకైతే తెర కింద నుండి నాకు వీలుగా నా దగ్గరికి పెట్టిన పాదు చేతిని ముట్టుకోవడానికి కూడా అలజడిగా అనిపిస్తుంది. కానీ ఎలాగో ధైర్యం తెచ్చుకుని కంకణం కట్టాక అమ్మా నాన్నలను కన్యాదానం కోసం పిలిచారు. ఇద్దరూ నాకు చెరో వైపున కూర్చుని పాదుని మహాపరమేశ్వరునిగా భావించి కాలు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకుని నన్ను పాదుకి కన్యాదానం చేశారు. ఆ క్షణం నాన్న కళ్ళల్లో చేరిన తడి నా దృష్టి దాటిపోలేదు.
అలాగే ఆ క్షణమే నాన్నను కళ్ళతో చూడకపోయినా అడ్డుతెరకు అటువైపున్న పార్దు నాన్న చేతిపై చిన్నగా తట్టి ధైర్యం చెప్పాడు. ఆ క్షణం నాన్న కళ్ళల్లో సంతోషం చూడడానికి నాకు చాలా నచ్చింది. నా వరకు నాకు ఇదొక బ్యూటిఫుల్ మెమరీ. ఆ క్షణం పార్దు చేసింది చిన్న పనే అయినా నాన్న చెప్పకుండానే ఆయన బాధను అర్థం చేసుకున్న పార్దు నా మనసుని గెలుచుకున్నాడు. కన్యాదానం పూర్తి కాగానే పంతులు గారు నా చేతిలో జీలకర్ర బెల్లం పెట్టిన క్షణం నా మనసులో అప్పటి వరకు ఉన్న బ్యాగేజ్, బాధ, భయాలు, కంగారు అన్ని తీసిపడేసి ఫ్రీ బర్డ్ల హార్ట్ని పార్దు కోసం రెడీ చేసుకుని ఆయన చెబుతున్న ప్రతి మంత్రం చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాను. మేము జీలకర్ర బెల్లం పెట్టుకున్న క్షణం నా ఎదురు చూపుకి మా మధ్య ఉన్న అడ్డుతెర తొలగించగానే డైరెక్ట్గా తలెత్తి పార్దుని చూడాలి అని ఇప్పటికే ఓ 1,00,000 సార్లు అనుకుని ఉంటాను. కానీ ఆ క్షణం ఒక ఆడపిల్లగా నాలో ఉన్న సిగ్గు ధైర్యం చేసి తలెత్తి పార్దుని చూడనివ్వలేదు. కానీ విచిత్రం ఏంటంటే పార్దు, రాధి అని ప్రేమగా అతి మధురంగా పిలిచిన పిలుపు నన్ను టక్కున తలెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసేలా చేసింది. ఎంత బాగున్నాయా కళ్ళు! జీవితాంతం ఆ కళ్ళల్లోకి చూస్తూ బ్రతికేయచ్చు, అలా ఉన్నాయా కళ్ళు. కాకపోతే ఆ కళ్ళు నాతో ఏవో ఊసులాడుతున్నాయి, కానీ అవేంటో నాకు అర్థం కావట్లేదు. అందమైన మనసు మాత్రమే కాదు, మన్మధుడినే తలదన్నే రూపు నా పార్దుది. ఇక నవ్వు విషయానికి వస్తే కృష్ణుడి వేణువులో మాయ ఉన్నట్టు నా పార్దు చిరునవ్వులో కూడా ఏదో మాయ ఉంది. అసలు పార్దుని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావట్లేదు, అలా ఉంది నా పరిస్థితి. అతని కళ్ళల్లోకి చూస్తూ చుట్టూ ప్రపంచాన్నే మర్చిపోయాను. అన్నీ ఇంత సజావుగా జరిగిపోతే రేపు మాకు పుట్టే పిల్లలకి మా పెళ్లి గురించి చెప్పుకోవడానికి మాకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా. అవి ఊహించని విధంగా నాకు పార్దు ఇచ్చాడు. అవేంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ పార్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.